శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 2 భాగం 1 సిద్ధేంద్ర యోగి మరియు విచిత్రాపురం కథ. నేను అంటే శంకర్ భట్. మరుత్వమలైలో జరిగిన వింత అనుభవాలను గుర్తు చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ అనే మహిమాన్విత నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ నా ప్రయాణాన్ని కొనసాగించాను. దారిలో అనేక పవిత్ర స్థలాలను సందర్శించాను. ఎవరినీ అడగకుండానే నాకు ఆహారం దొరికింది. ఇది చాలా అరుదైన అనుభవం. పాండ్యరాజ్యంలోని కదంబవనానికి చేరుకున్న తర్వాత నా శరీర బరువు క్రమంగా తగ్గుతున్నట్లు నాకు అనిపించింది. ఆ అడవిలో గొప్ప శక్తిగల శివలింగం ఉన్నది. ఆ ఈశ్వర ఆలయాన్ని సందర్శించిన తరువాత నా కాళ్ళు చాలా బరువుగా మారాయి. నేను ఆ శివాలయంలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాను. సమీపంలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాను. శ్రీ సిద్ధేంద్ర యోగి అనే గొప్ప వ్యక్తి అక్కడ నివసిస్తున్నాడు. నేను ఆయన పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నా శరీరం పత్తి ముద్ద కంటే తేలికగా మారింది. నా శరీర అనుభూతి నాకు స్పృహలో ఉంది, కానీ నా శరీర బరువు దాదాపు శూన్యమైపోయింది. కరుణామయ హృదయం కలిగిన ఆ మహాగురువు నా తలపై నిమిరి, నీకు శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఆ మహాయోగి ఇలా వివరించాడు: కుమార శంకర్ భట్, నువ్వు చూసిన శివలింగం చాలా శక్తివంతమైనది. ప్రాచీన కాలంలో దేవేంద్రుడు చాలామంది రాక్షసులను జయించాడు, కానీ వారిలో ఒకడు తప్పించుకున్నాడు. ఇంద్రుడు తపస్సులో ఉన్నప్పుడు ఆ రాక్షసుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడు. తపస్సు చేస్తున్న వ్యక్తిని చంపిన పాపం కారణంగా ఇంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయాడు. పాప విముక్తి కోసం ఇంద్రుడు అనేక పవిత్ర స్థలాలను సందర్శించాడు. పాండ్యరాజ్యంలోని కదంబవనంలో ఉన్న శివలింగం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇంద్రుడు కదంబ అడవిలోనికి చేరుకున్నప్పుడు ఇంద్రుడి పాపాలన్నీ అకస్మాత్తుగా తొలగిపోయాయి. అతను దానిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో ప్రత్యేకమైనది మరియు గొప్పది అనే ఆలోచనతో అతను ఆ ప్రదేశాన్ని అన్ని దిశలలో శోధించాడు. అతను ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. ఇంద్రుడు ఆ శివలింగాన్ని భక్తితో పూజించి ఆ స్వయంభువైన శివలింగానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. కాబట్టి మీరు చూచినది ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆ శివలింగం అన్ని పాపాలను తొలగిస్తుంది మరియు అన్ని శుభాలను ప్రసాదిస్తుంది. గొప్ప అర్హత ఉన్న వ్యక్తులు మాత్రమే దానిని చూడగలరు. శివలింగం అయితే దత్త భగవానుడి భక్తులకు, పవిత్రమైన వ్యక్తులను కలవటం మరియు పవిత్ర స్థలాలను సందర్శించడం అడగకుండానే మరియు ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగింది. నేను మళ్ళీ సిద్ధేంద్ర యోగి పాదపద్మాలకు నమస్కరించాను. ఆయన మళ్ళీ శివలింగం దగ్గరికి వెళ్ళమని అడిగారు. నేను రెండోసారికి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక అందమైన శివాలయం కనిపించింది. అది నేను ఇంతకుముందు సందర్శించిన ఆలయం కాదు. నేను విచారించినప్పుడు అది శ్రీ మీనాక్షి మరియు సుందరేశ్వర ఆలయం అని మరియు నేను మధుర పట్టణంలో ఉన్నానని తెలుసుకున్నాను. దేవతలను దర్శించిన తరువాత శ్రీ సిద్ధేంద్ర యోగి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ ప్రాంతమంతా ఇప్పుడు జనసాంద్రత కలిగిన పట్టణంగా కనిపించింది. అయితే నేను చాలా వెతికాను, కానీ శ్రీ సిద్ధేంద్ర యోగి ఆశ్రమం నాకు దొరకలేదు. శ్రీపాద శ్రీవల్లభ అనే పవిత్ర నామాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఏదో ఒక దిశలో యాదృచ్ఛికంగా వెళ్ళాను. సూర్యాస్తమయం ప్రారంభమైనది. చీకటి పడుతోంది. వెనుక వైపు నుండి కాంతి కేంద్రంగా వస్తున్నట్లు నేను చూశాను. నేను వెనక్కి తిరిగినప్పుడు 3 పడగలు కలిగిన ఒక పెద్ద పాము నన్ను అనుసరిస్తున్నట్లు చూశాను. 3 పడగలపై 3 వజ్రపు మణులు ఉన్నాయి. ఆ వజ్రపు మణుల నుండి వెలువడే ప్రకాశవంతమైన కాంతి. నేను భయంతో నిండిపోయాను. నేను ఆగినప్పుడల్లా పాము కూడా ఆగిపోతోంది. నా వక్షస్థలం లోతు నుండి శ్రీపాద దివ్యనామం అసంకల్పితంగా ఉచ్చరింపబడుతోంది. అదేవిధంగా నా నోటు నుండి శ్రీపాద పవిత్ర నామం అసంకల్పికంగా ఉచ్చరిస్తున్నాను. చివరికి నేను శ్రీ సిద్ధేంద్ర యోగి ఆశ్రమానికి చేరుకున్నాను. వెంటనే ఆ దివ్య సర్పం మరియు ఆ దివ్యకాంతి అదృశ్యమయ్యాయి.
శ్రీ సిద్ధేంద్రయు నన్ను అత్యంత కరుణతో స్వీకరించారు. ఆయన నాకు అరటి ఆకులో వేయించిన శనగపప్పును ప్రసాదంగా ఇచ్చారు. నేను కడుపు నిండా తిన్నాను. ఆహారం తిన్నప్పటికీ నా గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధేంద్ర యోగులు నా ఛాతీపై ప్రేమతో తేలికగా నిమురుతూ తరువాత ఆయన పవిత్ర చేతితో తలను తాకారు. నా గుండె దడ ముందకన్నా చాలా మందగిస్తున్నట్లు గమనించాను. నేను నా ఊపిరితిత్తుల నుండి కొన్ని దుర్వాసన వాయువులు తొలగినట్లు కూడా నాకు అనిపించింది. నా మనస్సు నుండి అన్ని చెడు ఆలోచనలు మరియు క్రూరమైన కోరికలు తొలగిపోతున్నట్లు కూడా నేను అనుభవించాను. నా శరీర ఉష్ణోగ్రత పెరిగి మరియు నేను ముగ్ధ స్థితిలో ఉన్నాను. దత్తుడి గొప్పతనం మరియు శ్రీపాదుల అనుగ్రహాన్ని పొందటానికి అవసరమైన అర్హతలు. అప్పుడు సిద్ధేంద్రులు ఇలా అన్నారు, శంకర్ భట్, నువ్వు మొదట చూసిన శివలింగం, తర్వాత సందర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు కాదు. దత్తాత్రేయుడు నీకు ఈ రకమైన అనుభవాలని అందించమని ఆదేశించాడు. కాబట్టి అది నీకు తదనుగుణంగానే అనుగ్రహింపబడినది. అంటే కాలం వెనక్కి తిప్పబడి ఇంద్రుడు స్థాపించిన శివలింగం మరియు ఆ సమయంలో ఉన్న వాస్తవ పరిసరాల నీకు చూపబడ్డాయి. నువ్వు చూసే సృష్టిని నిజమైన సృష్టిగా పరిగణించడం మాయ. ప్రతిదీ చైతన్యం యొక్క స్వరూపం. దత్తభగవానుడి సంకల్పం ప్రకారం భవిష్యత్తు వర్తమానంగా మార్చవచ్చు. దత్తభగవానుడి చైతన్యం శాశ్వతంగా ఉన్నది. గతంలో ఏమి జరిగిందో, ప్రస్తుతం ఏమి జరుగుతుందో, భవిష్యత్తులో ఏమి జరగాలో అది దత్తభగవానుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఒక సంఘటన జరగటానికి, జరగకుండా లేదా వేరే వినూత్న రీతిలో జరగకుండా ఉండటానికి దత్తభగవానుడి సంకల్పం చాలా అవసరం. సృష్టి, పోషణ మరియు సంహారానికి బాధ్యత వహించే ఆ అద్భుతమైన సంకల్పానికి శ్రీ దత్తాత్రేయుడు ప్రతిరూపం. ఇప్పుడు ఆయన ఈ భూమిపై శ్రీపాద శ్రీ వల్లభునిగా జన్మించాడు. పిఠాపురం నివాసులు అయినా సరిగ్గా గుర్తులేరు. వారు గురువు తత్వాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారు. కుర్వాపురంలో జలరుల వంటి అజ్ఞానులు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహం పొందటానికి మనస్సులోని అహంకారాన్ని నాశనం చెయ్యాలి. అన్ని రకాల గర్వాలు నశించాలి. అప్పుడే మనం ఆయన శక్తిని, ఆయన దయను మరియు ఆయన నిజస్వరూపాన్ని అర్థం చేసుకోగలం. ధనుంజయుడు అనే వ్యాపారి ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని కనుక్కొని ఆ విషయాన్ని కులశేఖర పాండ్య అనే ప్రాంత పాలకుడికి తెలియజేశాడు. శివుణ్ణి ఆజ్ఞను అనుసరించి కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధి చేసి అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. అతను ఆ పట్టణానికి మధుర అని పేరు పెట్టాడు. శివుణ్ణి జడల నుండి పుట్టిన వేగవతి నది మధుర పట్టణాన్ని పవిత్రం చేస్తుంది. అతని కుమారుడు మలయధ్వజ పాండ్యుడు సంతానం కోసం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. ఆ యాగం యొక్క బలిపీఠం గర్భం నుండి పుట్టిన 3 సంవత్సరాల ఆడపిల్ల ఉద్భవించింది. ఆమె మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది. మహావిష్ణువు స్వయంగా వధువును వరుడికి అర్పించే క్రమంలో పాల్గొన్నాడు మరియు మీనాక్షి మరియు సుందరేశ్వర దైవిక వివాహాన్ని చాలా గొప్పగా నిర్మించారు. సిద్ధేంద్ర యోగులు ఇలా అన్నారు, కుమార శంకర్ భట్, సృష్టిలో ప్రతి వస్తువు నుండి కంపనాలు ఉద్భవిస్తాయి. ఈ వైవిధ్యమైన కంపనాల కారణంగా ఆకర్షణ మరియు వికర్షణ ఇతర వస్తువులలో సంభవిస్తాయి. స్థూల, సూక్ష్మ శరీరంలో మంచి పనుల వల్ల కలిగే మంచి కంపనాలు మరియు పాపపు పనుల వల్ల కలిగే చెడు కంపనాలు తలెత్తుతాయి. ఒక మంచి ధర్మ కారణంగా సాధువును కలవాలనే కోరిక, పవిత్ర స్థలాలను సందర్శించాలనే కోరిక మరియు ధర్మ కార్యాలపై ఆసక్తి పెరుగుతాయి. తద్వారా పుణ్యఫలం పెరుగుతుంది.
ఆ ధర్మం పెరిగి పాపం తగ్గిపోతే మనకు దత్త భగవానుడి పట్ల స్థిరమైన భక్తి ఉండదు. కాలం కూడబెట్టిన పుణ్యం లేదా అధర్మం లేదా ఇతర కారణాల వల్ల వివిధ సంఘటనలు జరుగుతాయి. శ్రీవల్లభులు మీపై చూపిన అపరిమితమైన కరుణ కారణంగా మాత్రమే మీరు ఇక్కడికి రాగలిగారు. ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం గురించి కులశేఖర పాండ్యకు సమాచారం ఇచ్చిన వ్యాపారి ధనుంజయుడు గొప్ప పుణ్యాన్ని పొందాడు. ఆ పుణ్యఫలంగా అతను బృహత్శిలా నగర రాజు కుసుమ శ్రేష్ఠిగా జన్మించారు మరియు జగన్మాతను తన కుమార్తెగా పొందాడు. నందేశ్వరుడి అంశలో విరూపాక్షుడు అంబిక సోదరుడిగా కుసుమ శ్రేష్ఠి దంపతులకు జన్మించాడు. శ్రీ దత్తుడు విరూపాక్షంలో తన అంశాలను ఉంచుకున్నాడు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం అంబిక బృహత్శిలా నగరంలో జన్మించింది మరియు వాసవి అనే పేరు వచ్చింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వయంగా అంబికాదేవి. శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుడు స్వయంగా నారాయణుణ్ణి జ్ఞానులకు మాత్రమే తెలుసు. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు అంబిక శ్రీపాద శ్రీవల్లభునికి రక్షాబంధనం కట్టిస్తుంది. ఇది దైవీక రహస్యం. ఇది సామాన్యులకు వెల్లడించుకోకూడదు. శ్రీపాద ఆజ్ఞపై మాత్రమే దీన్ని వెల్లడించాను. ఆ రోజున అంబికా ఆలయంలో లేదా దత్తక్షేత్రంలో ఎవరైనా దేవతల దర్శనం చేసుకుంటే మీరు లేదా ఆమె ప్రత్యేక పుణ్యఫలాన్ని పొందుతారు. శివుడు మరియు కేశవుడు భిన్నంగా ఉంటారు. ఎవరైనా వారిని భిన్నంగా చూస్తే వారు పాప ఫలాన్ని పొందుతారు. ఏకాదశి రోజున అన్ని పాపాలు ఆహారంతో ముడిపడి ఉంటాయి. ఆ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మంచి బ్రాహ్మణుడికి ఆహారం ఇస్తే అతనికి పుణ్యం లభిస్తుంది. ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉండి ఆహారం ఇస్తే అతనికి అత్యంత పుణ్యం లభిస్తుంది. పుణ్యం పొందటంతో పాటు అతని పాపాలు కూడా నశిస్తాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తగిన బ్రాహ్మణుడికి ఆహారం ఇచ్చి తాను కూడా తీసుకుంటే మరుసటి రోజు అతనికి సగటు ఫలం లభిస్తుంది. అతనికి పుణ్యం లభిస్తుంది, కానీ అతని పాపాలు నశించవు. ఏకాదశి రోజున ఉపవాసం నుండి ద్వాదశి నాడు తగిన బ్రాహ్మణుడికి కూడా ఆహారం ఇవ్వకుండా స్వయంగా ఆహారం తీసుకుంటే అతనికి అతి తక్కువ ఫలితం లభిస్తుంది. అతనికి కనీస పుణ్యం మాత్రమే లభిస్తుంది, పాపం నశించదు. ఈ అధ్యాయము చాలా పెద్దదిగా ఉండుట వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగము వచ్చే వారము చదువుతాము.